బైబిల్ పండితుడు కూడా. ఆయన ఒక మాట అంటే బుక్ అంతా చదివాను, దేవుని చిత్తం అయితే మరి ఒక్కసారి. అయితే అందులో నాకు మనసుకి తట్టిన విషయం ఏంటంటే, ఈ భూప్రపంచంలోనే ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా మొత్తానికి కూడా ఒకటే ఒక భయంకరమైన విషయం అంటే ఏంటంటే తెలుసా, ఒక పాపి ఇంకొక పాపి చేతిలో పడడమే అతి భయంకరమైన విషయం అట. ఇప్పుడు ఆ పాపకురాలు వ్యభిచారం చేసిందని వాళ్ళందరూ తీసుకొని వచ్చారు కదా, కానీ వాళ్ళందరూ ఏమన్నా పవిత్రులా? యేసయ్య ఈ మాట అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవరైనా ఉంటే ముందు ఆమె మీద రాయండి అన్నప్పుడు ఒక్కడైనా మిగిలారా? ఒక్కడు కూడా మిగలలేదు. ఆ వచనాన్ని బట్టి ఆయన చెప్తున్నారు ఏంటి అంటే, ఒక పాపి ఇంకొక పాపి చేతిలో పడడమే ఎంతో భయంకరమైన విషయము అనేసి మాట్లాడుతున్నాడు. అవును కదా, బైబిల్ ఏం చెప్తా ఉందనంటే, మత్తయి మన మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం, ఇంతే బైబిలు వాక్యం ఇక లేనే లేదుగా సిద్ధాంతం అని పాడుకుంటాం కదా. మోహపు చూపు చూసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా మీ తలంపులో జిమ్మీ కార్టర్ అనే ఆయన 1977 నుంచి 1981 వరకు కూడా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిందంట. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఆయన గమనించిన విషయము, ఆయన తెలుసుకున్న విషయము, ఆయన ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిండంట. ఒక పాపిని ఈ విషయంలో, ఈ పట్టబడ్డ స్త్రీ విషయం గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిండంట, ఆ స్త్రీ వ్యభిచారం చేసిందని వీళ్ళందరూ పట్టుకొచ్చారు, కానీ ఆమె పొట్టకూటి కోసం వ్యభిచారం చేసిందేమో, కానీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు నిరంతరము వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ చూపుల్లో, వాళ్ళ ఆలోచనలో భయంకరమైన కామ వికారపు ఆలోచనలతో వాళ్ళు నిత్యము పాపం చేసేటువంటి వారై ఉన్నారు. అటువంటి వారు ఆమెను శిక్షించమని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. అది ఎంతో భయంకరమైన విషయము అని ఆయన చెప్పాడు, ఇంటర్వ్యూలో చెప్పాడు. అటువంటి పాపాత్మురాల్ని దేవుడు ఒక్క మాటతో ఆమెని అమ్మా అని పిలుపునిస్తున్నాడు. పట్టబడ్డ వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీని ఒక పవిత్రురాలిగా దేవుడు అమ్మా, ఎవరిని పిలుస్తాం మనం? మన అమ్మని పిలుస్తాం, మన కన్నతల్లిని పిలుస్తాం, మన ఇరు పొరుగుని, నచ్చిన వాళ్ళని, మంచి వాళ్ళని పలకరిస్తాం. అలాంటి వాళ్ళు మనకు కనబడితే అట్లా పిలుస్తామా? మనమైతే అస్సలే పిలవం. మనకు నచ్చని మాట ఒక మాట మాట్లాడితేనే వాళ్ళ మొహం కూడా చూడడానికి మనం ఇష్టపడం. కానీ యేసయ్య అతి ప్రేమమయుడు, అతి కరుణామయుడు, అతి క్షమామయుడు. ఆయన అమ్మా అని పిలుస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాము. మరి అదేవిధంగా వీళ్ళందరూ కూడా, తీసుకొచ్చిన వ్యక్తులందరూ కూడా తీర్పు తీర్చేశారు. ఈమె పాపాత్మురాలు, ఈమెని శిక్షించాలి, ఈమెని చంపేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును తీర్పు తీర్చబడరు కదా అని. కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఆమెను తోడుకొని వచ్చి మన ఈమె పట్ల మరి వాళ్ళ తీర్పుని వెంటనే ఈమె పాపాత్మురాలు అని ముద్ర వేసేశారు. కానీ దేవుడు చెప్తున్న వాక్యంలో మనందరం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ఏదో ఒక రోజు నిలబడవలసిన వారమై ఉన్నాం. అవునా కదా? రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామా? రోమపత్రిక 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? చాలు, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుతుము కదా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పాపులైనా పవిత్రులైనా ఎవరైనా కూడా మనందరం కూడా ఒకానొక దినం వస్తుంది. ఆ దినాన ఏమవుతాం? ఆయన న్యాయపీఠం ఎదుట నిలవవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనుష్య కుమారుడు మరి తీర్పు తీర్చుటకు ఆయన పంపబడలేదు అనే వాక్యం ఉంటుంది కదా. యోహాను సువార్త 3:17, తీర్పు తీర్చుటకు ఆయన పంపబడలేదు, కానీ లోకము కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన ఆయన ఏం మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి పంపబడలేదు.
కానీ మరి ఆయన ద్వారాగా రక్షణ పొందడానికి మాత్రమే ఆయన కుమారుడు ఈ లోకమునకు వచ్చినట్టుగా వాక్యం ఎంతో తేట తెల్లగా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ వాళ్ళందరూ తీసుకొని వచ్చినప్పుడు ఆయన నిర్ణయాన్ని చెప్పవచ్చు, ఆయన శిక్ష విధించమన్న చేలో ఒకటి చేయొచ్చు. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. ఎందుకు అనంటే ఆయన మనల్ని రక్షించడానికే వచ్చిండు, కానీ ఆయన తీర్పు తీర్చడానికి ఎంత మాత్రం కూడా ఆయన పంపబడలేదు. రోమపత్రిక 8:1 చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియో లేదు. మనందరం కూడా ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో రక్షణ పొంది ఉన్నాము. కాబట్టి మనకు ఎటువంటి శిక్షా విధి కూడా లేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు పెట్టినటువంటి శోధనను ఎంతో చాకచక్యంగా ఆయన మరి ఆ శోధనను ఎదుర్కొన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. మనం కూడా ప్రియులారా మన జీవితంలో ఎన్నో శోధనలు బాధలు వస్తూ ఉంటాయి, సవాళ్ళు ప్రతిదినం కూడా అనేకమైనటువంటి సవాళ్ళని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. మనపై నిందలు వేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే మనము రక్షణ పొంది ఉంటామో అప్పటి నుంచి కూడా మనకి అనేక రకాలమైనటువంటి వస్తాయి. ఇక నేను పోను, వాళ్ళు అట్లా అన్నారు మందిరానికి, ఇక పోను, అమ్మో ఇంకోసారి నేను పోను, ఇక నా వల్ల కాదు, నేను అనే అటువంటి బాధలు కూడా మనకి వస్తాయి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని, ఈ జీవితాన్ని మనము మంచిగా జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి మరి ఆయన ద్వారా మనం పొందిన రక్షణను బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయన నామస్మరణ చేస్తూ, ఆయన సువార్తను ప్రకటిస్తూ మనము జీవించినప్పుడు ఆయనకి మహిమ ఘనత చెల్లుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీని వ్యభిచారం చేసిందని ఆమెను ఏదో శిక్షించాలా, ఆమెను ఏదో చేయాలి. ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు మరి పట్టుకొని వచ్చారు, ఇద్దరిని తీసుకురాలేదు, పైకెళ్ళి వాళ్ళేమైనా నిర్ణయం తీసుకున్నారో తీసుకోలేదు, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిండ్రు, అంతే కదా. పక్కన వాళ్ళ నోట్లో నుంచి అనిపియాలని కొందరు చేస్తూ ఉంటారు, అప్పుడు అన్నోడు బలైపోతాడు, అవునా కదా. ఇక్కడ జరిగిన విషయం అది. వాళ్ళందరూ తీసుకొని వచ్చిండ్రు. యేసుక్రీస్తు ఏ మాట చెప్తే ఎక్కడ తప్పు పట్టుకుందామా, ఎక్కడ ఆయనని ఇది చేద్దామా అని శోధించచ్చు ఆయనని మరలా అడిగినప్పుడు కూడా ఆయన వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే ఒక్కడున్నా సరే ఆయన మీద రాయి వేయమని చెప్పినప్పుడు అక్కడ ఒక్కడు కూడా, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎవ్వరు లేకుండా వెళ్ళిపోయారు. అదేవిధంగా మరి ఆయన జ్ఞానాధారమైన దేవుడు, జ్ఞానానికి మూలమే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎంతటి వారు? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుకున్న శాస్త్రులు పరిసయ్యులు జ్ఞానానికి మూలమైన జ్ఞానాధారమైన దేవుణ్ణి పరిశోధించదలచి ఆయన దగ్గరకు వచ్చి మరి ఆయన్ని పరిశోధించినప్పుడు ఆయన వెంటనే ఆ పాపిని మరి అమ్మ వారెక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. హల్లెలూయా హల్లెలూయా ఏమన్నారు? ఒక్కసారి ముందుకు వెళ్దామా? 4వ వచనంలో వాళ్ళేమని సంబోధిస్తున్నారు? బోధకుడా. బోధకుడు అంటే గురువు, టీచరు. యోబు అంటాడు కదా 36వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా యోబు. వాళ్ళేమో బోధకుడుగా సంబోధించి ఆయనని ప్రభువుగా స్వీకరించలేకపోయారు. కానీ ఈ స్త్రీ మాత్రము ప్రభువా, అప్పుడే ఆమె అంగీకరించింది. ఈయన నిజంగా మన పాపముల నిమిత్తము పంపబడిన మెస్సియా అని ఆమె గ్రహించింది కాబోలు. అందుకే ఆమె ప్రభువా, లేదు ప్రభువా అని చెప్పింది. వాళ్ళందరూ బోధకుడుగా సంబోధించినారు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22